ప్రభువుకి స్తోత్రము కలుగునుగాక. దేవాది దేవుడు మరి ఒక తరుణాన్ని మనకు అనుగ్రహించాడు. దేవునికి మనము కృతజ్ఞత కలిగి ఆయనకు అనుగుణ్యంగా జీవించేది ఎంతో అవసరం. ఈ దినం ఆదికాండం 43వ అధ్యాయం 29వ వచనం, దేవుడు నిన్ను కరుణించునుగాక. గాడ్ బీ గ్రేసియస్ అంటు దీ. పరమేశ్వర్ తుజ్ పర్ అనుగ్రహ కరే. ఆయన మనం కనికరించాలండి. ఆయన కనికరం మనకు కావాలి. ఈ రోజుల్లో అనేక దేవుని కనికరాన్ని తోలనాడుతుంటారు, త్రోసివేస్తుంటారు. దేవుడు కనికరము గలవాడు. ఆయన కనికరము కలిగి ముందుకు సాగుట అవసరమైంది. ఎఫెసీ 2:5 మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మన క్రీస్తుతో కూడా బ్రతికించను. కృపచేత మీరు రక్షించబడు. రక్షణకు డబ్బులు కాదు. అయితే రక్షణకు ఏ కార్యము చేయవలసిన పని. రక్షణ దేవుడిచ్చే కృప. ఎలాగూ రక్షించబడుతున్నాడు? ఆయన కృపచేతనేంట. సోదరి, సోదరుడా, ఇంకా నువ్వు రక్షించబడకపోతే ఆయన కృప కిందికి రా, ఆయన రక్షిస్తాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనములో దేవుడు అహంకారును ఎదిరించి దీనుల కృప ఇస్తా అంట. కాడు దీనత్వం కావాలి, అహంకారం పోవాలి. అహంకారము సైతాన్ది, దీనత్వము దేవుంది. దీనులుగా ఉండి ఆయన మొరపెట్టి ఆయన నామాన్ని గణపరచుట ఎంతో అవసరం. అలాగూ జీవించి దేవుని మహిమకరంగా బ్రతుకుతాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, వింటున్న మా శ్రోతలందరినీ కనికరించండి. వారి అక్కర్లని కృపలో తీర్చండి. వారి కష్టాల్లో, బాధల్లో ఆదుకొనమని, మీ పరలోకపు దీవెనలు అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.